అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ 18వ తేదీన అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి గమనించినట్లయితే, రేపటి రోజున ఒక వ్యక్తి అంటే మిమ్మల్ని చాలా కాలం నుండి ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. మరి ఆ వ్యక్తి రేపటి రోజున మీపై ఉన్నటువంటి అభిమానాన్ని ఏ విధంగా తెలియపరచబోతున్నారు, ఇక రేపటి రోజున మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి, ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారనేది పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోపోయే ముందండి లైక్ చేసి వీడియోని అయితే చూడడం స్టార్ట్ చేయండి. కుంభరాశి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి రేపటి రోజున వ్యక్తి మూలంగా ఎటువంటి మలుపు తీరకబోతుంది, కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి, అలాగే ఎటువంటి దేవతారాధన రేపటి రోజున ఈ రాశి వారికి మేలు చేస్తుంది అన్నట్టు పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. ముందుగా వీడియో యొక్క మనస్తత్వాన్ని గమనిస్తే జీవితాన్ని ఎప్పుడు కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారండి. సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు. అయితే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒక సాధించాలి అనేటువంటి తపనతో ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోయేటువంటి మనస్తత్వం అస్సలు ఉండదు. లక్ష్య సాధన కోసం ఎంత శ్రమ అయినా కానీ అనుభవిస్తారు. అలాగే ఆ యొక్క లక్ష్యాన్ని ఛేదించేందుకు ఎంత కృషి చేసి ఎప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే తమ ఆలోచనలు కావచ్చు, లేదంటే ఇంకా ఎవరి అయినా నిర్ణయాలు కావచ్చు, అన్నీ కూడా సమానమైనటువంటి గౌరవ భావనతో చూస్తారు. ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం కూడా వీరికి అసలు నచ్చదండి. ఏదైనా కానీ విషయాలను అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా వీరు తీసుకుంటుంటారు. అలాగే ఇతరులకు పై ఎత్తుడు వేయడంలో వీరు మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపును కూడా పొందుతారు. అత్యద్భుతమైనటువంటి స్థానాలను మీరు అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కూడా వీరికి చాలా అధికంగా ఉంటుందండి. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కూడా చాలా చక్కగా అయితే వీరు రాణించగలుగుతారు. అలాగే ఆర్థిక శ్రమ అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. స్థిరాస్తులు అభివృద్ధి చేస్తారు. వ్యాపారాలను కూడా మార్పు చేసి మరి అభివృద్ధి చేస్తారు. అలాగే కుంభరాశి వ్యక్తులు అలంకార ప్రియులండి. ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే కనుక నిలువెత్తు అద్దం ముందు నిల్చొని చక్కగా వారి యొక్క అందాన్ని చూసుకొని మురిసిపోతుంటారు. గంటల తరబడి అందం కోసం సమయాన్ని కూడా కేటాయిస్తుంటారు. అయితే కుంభరాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ కూడా తెలివితేటలన్నిటి వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులకు కూడా అధికంగా ప్రేమిస్తారు. వీరి జీవిత గమ్యాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా మనం అంచనా వేయొచ్చండి. ఏమిటి అంటే పరిస్థితులకు తగినట్టుగా చాలా చురుగ్గా వ్యవహరిస్తారండి. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు, బాధలు, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన కాడి ఆత్మవిశ్వాసాన్ని మీరు అస్సలు ఎప్పుడు ఏ క్షణంలో కూడా కోల్పోరు అని చెప్పుకోవాలి. స్నేహితులను వెనకంజ వేయకుండా వారిని ఆదుకుంటూ ఉంటారు. అవసరమైతే సలహా ఇవ్వడం మాత్రమే కాదు, ఆర్థిక సహాయం కూడా వారికి చేస్తూ ఉంటారు. అయితే కుంభరాశి వారి జీవితంలో శత్రువుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ప్రేమించిన వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారని తెలుసుకోండి. ఎందుకంటే ఒక విశాలమైనటువంటి భావనలు, సాంప్రదాయమైనటువంటి కొన్ని ఆలోచనలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని ప్రజలు ఆకర్షించే విధానంగా ఉంటారనమాట. ఇక మీకు అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక ఈ యొక్క రాశి వారికి అంటే మిమ్మల్ని రహస్య ఒక వ్యక్తి అయితే ఇష్టపడుతున్నారు. అంటే మీకు ఏదైనా ఒక ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరగాక మీ పైన వారు ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమను కావచ్చు వారు బయటకు వ్యక్తీకరించబోతున్నారు. కానీ మిమ్మల్ని మాత్రం చాలా ఇష్టపడుతున్నారని, మీ మనసులో చోటు సంపాదించాలని ఆరాటపడుతున్నారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఇలా ఏదైనా కానీ మీ జీవితంలో వారైతే చోటు సంపాదించుకోవడానికి నిరంతరం కూడా ఆరాటపడుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క చుట్టుపక్కల కానీ మీరు చేసే కూడా ఉండవచ్చు, మీ బంధువులు కూడా ఉండొచ్చు. మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతుండొచ్చు. అంటే అందరికీ చెప్పుకోరు కదండి. వారు మాకు ఇష్టం అని చెప్పి అందరు కూడా చెప్పుకోలేరు కదా. అలాగే మీకుతో కూడా చెప్పుకోరు. ఎప్పుడు కూడా మేలు జరగాలని చెప్పి భగవంతుని ఆరాధిస్తుంటారు. అలాగే మీకు మేలు జరగాలని చెప్పేసి అనేక రకాలుగా మీకు సహాయం కూడా చేస్తుంటారు. అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో చాలా అంటే చాలా శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ఇక మీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళు చూస్తుంటారండి. ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉంటే మీకు మంచి అవకాశాలు ఇప్పించి అని చెప్పేసి
వారు ఆరాటపడుతుంటారు. అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా? అయితే దానికి సంబంధించినటువంటి వినియోగదారులను ఆకట్టుకునేటువంటి మార్పులు ఏ విధంగా చేయాలో తెలియక సతమతమైపోతున్నటువంటి వారికి కూడా వారు ఖచ్చితంగా మీకు మంచి సలహా కానీ హెల్ప్ఫుల్గా కానీ ఉంటారు. అలాగే ఒకవేళ మీరు పెళ్ళి కాని వారైతే అంటే కుంభరాశి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నట్లయితే మీ యొక్క ఆపోజిట్ జెండర్ వారే ఇలా మారి మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా ఉండవచ్చు. అంటే పెళ్ళి కాని అమ్మాయిలు అబ్బాయిలకు మీపై చూపించేటువంటి ప్రేమ కూడా ఒక ప్రేమే కదా. అంటే మీ ప్రేమను వాడుకొని కూడా ఆరాటపడుతూ ఉంటారు కదా. ఈ విధంగా రహస్య అయితే మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాలుగా సక్సెస్ అనేది సాధించబోతున్నారని వాళ్ళని చెప్పి ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారు రేపటి రోజున ఎదురపడుతున్నారని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తులు మీకు ఉన్న చోట కానీ లేదంటే మీ బంధువర్గంలో కానీ శ్రేయాభిలాషులు కానీ ఇంకెవరైనా తెలిసే వ్యక్తులు కానీ ఇలా ఎవరైనా కానీ ఆ వ్యక్తి అనేవారు మీ కంట పడతారని చెప్పుకోవచ్చు. అలాగే మీకోసం వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని మీకు సహాయంగా ఉండాలని చెప్పి చూస్తున్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎవరైతే ఉన్నారో వారు తెలుసుకొని వారు ఇచ్చేటువంటి సలహాలు రేపటి రోజున పాటించడానికి మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి. అప్పుడే మీ యొక్క జీవితం అనేది సజావుగా సాగిపోవడానికి అలాగే మీ యొక్క ప్రేమను అభిమానాన్ని అర్థం చేసుకొని వారు చాకచక్యంగా బంధాన్ని కొనసాగించడం వల్ల మీరు తప్ప కీడు జరగదని చెప్పుకోవాలి. ఎందుకంటే వారు మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. అలాగే మీ జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి విముక్తి చేయడానికి కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాని మీకేం కీడు చేయాలని చెప్పేసి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోలేరు, అలాగే కోరుకోరు కూడా. అటువంటి వ్యక్తిత్వం మీ బంధాన్ని కొనసాగించడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక మనిషి మనపై అంత ప్రేమని అభిమానాన్ని చూపిస్తున్నారా, నిజంగా అదొక మనిషి మన నాశాన్ని ఎప్పుడు కూడా కోరుకుని ఉంటాడు కదా. అతడు మన విషయాన్ని మన యొక్క ప్రవర్తన చేసే పనులను బట్టి మనకైతే అర్థమైపోతుందండి. అంటే మీ పైన అభిమానం చూపించే వ్యక్తులు వారు బయటకు ప్రేమను కానీ అభిమానాన్ని కానీ వ్యక్తీకరించకపోయినా కానీ ఖచ్చితంగా వారిపైన అభిమానాన్ని అయితే చూపిస్తున్నారు, ప్రేమను చూపిస్తున్నారు అనే విషయాన్ని మీకు ఖచ్చితంగా అయితే అర్థమయ్యేలాగా రేపటి రోజున తెలియపరచబోతున్నారు. అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి, వారి మాటల్ని నిర్లక్ష్యం చేయకండి. వారు మీకు జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాన్ని నిరంతరం కూడా శ్రమ పడుతున్నారు. ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో మిమ్మల్ని ఇష్టపడి అభిమానించే వ్యక్తులు మీ యొక్క జీవితంలో కూడా తారసపడబోతున్నారు. అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారని చెప్పుకున్నారు కదా. విజయాన్ని కానీ మంచితనాన్ని కానీ చూసి లేదంటే మిమ్మల్ని మీ కుటుంబంలో ఉన్న సంతోషాలు కొంచెం ఈర్ష ద్వేషాలను రగిలించే విధానంగా కొంతమంది శత్రువులు ఏంటంటే మిమ్మల్ని ఏదో ఒక విధానంగా విజయం సాధించే వరకు అసూయపడడం కానీ అలా మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, వారు బయటకు కక్కడం కానీ ఇలాంటివి మీకు అర్థమైపోతాయి. వారితో మీ వ్యక్తిగత విషయాలు కూడా ఏవి షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారంటే మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు లాంటివి కూడా అస్సలు పెట్టుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీ జీవితంలో అనేక రకాలైన కష్టాలు బాధలు మీకు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని అభిమానించే వారిని మీరు ఆరాధిస్తారు, వారితో బంధాలు కొనసాగిస్తారు. మీరు మళ్ళీ శత్రువులుగా భావించే వ్యక్తులని పక్కన పెట్టేస్తారు. మీరు ఎప్పటికప్పుడు తెలివిగానే ఉంటారు, కానీ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఏం జరుగుతుందో మన నిర్ణయాలు మనం తెలియకుండానే తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఎదురవుతుందన్నమాట. ఇంకే విధమైనటువంటి అవగాహన ఉన్నట్లయితే మీ శత్రువులు ఎవరు, మీ మిత్రులు ఎవరు, నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు అనేది గుర్తించే అవగాహన మీకు తప్పకుండా ఉండి తీరాలన్నటువంటి అవగాహన జ్ఞానాన్ని కొనసాగించాలి. కాబట్టి మీకు ఈ రేపటి రోజున చక్కగా మంచి శుభవార్త ఉద్యోగపరంగా కావచ్చు, లేదంటే శుభకార్యం పరంగా చర్చలు జరగడం, వ్యాపార పరంగా చర్చలు జరగడము, లాభం పొందడం వంటి ఇలాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కగా మంచి మార్కులతో రేపటి రోజున కుటుంబ సభ్యులందరూ కూడా సీటు సంపాదించేసి హ్యాపీగా ఉంటారు. బర్త్డే కనుక్కుంటే అందరికీ కూడా అలా చాలా బాగుంటుంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపటి రోజున గడవబోతుందని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ప్రతికూలమైన అంశాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకొని మీ కోరికలన్నీ కూడా శివ భగవానుడు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తుంది. మీరు శత్రువులెవరో మిత్రులెవరో గుర్తించగలుగుతారండి. మరి శివారాధన తప్పకుండా చేసుకోండి అని చెప్పాను కదా. శివారాధన చేసుకోలేని వారు కనీసం శివనామ స్మరణ చేసుకొని హనుమాన్ చాలీసా పాటించండి, విష్ణు సహస్ర పారాయణం చేయండి. కాలభైరవ సూత్రం కూడా మీకు కాలభైరవ సూత్రం పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభవార్తనైతే వస్తుంది.
మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. సిరి సంపదలు పెరగడం, శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడడం, మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు ఏర్పడతాయి. ఒక సమాచారం ఊరటను కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంట బయట బాధ్యతలు పెరుగును. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.